ఇన్నాళ్ళు ఊరికి పెద్ద మనిషిగా ఉండటం కష్టం అనుకున్నాను. మొట్టమొదటిసారిగా ఓ ఆడపిల్లకి తండ్రిగా ఉండటం అంతకంటే కష్టం అనిపిస్తోంది. నా వయసులో సగం వయసు లేని ఓ కుర్రాడు మీ కూతుర్ని నాకెందుకు ఇవ్వరు సార్ అని ప్రశ్నించాడు. సాధారణంగా నేను జవాబు చెప్పను, కానీ నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి, నువ్వు పక్కనుంటే సంతోషంగా ఉంటుందన్నావు కాబట్టి, సమాధానం చెప్పాలి కాబట్టి నిన్నిక్కడికి పిలిచాను. ఒకవేళ నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే అప్పగింతల్లో ఎవరికప్పచెప్పాలి? మీ అమ్మక, మీ నాన్నక? సార్ మీరు ఎందుకు అలా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు కలిసి ఉండడానికి విడిపోవడానికి మా పెళ్ళికి సంబంధం ఏంటి సార్? సంబంధం లేదు కదా. నీ పెళ్లికి నీ తల్లిదండ్రులకి సంబంధం లేదు కదా. ఇదే నా సమస్య. పెళ్లికి ముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలంటారు. నీకు ఒక తరమే బాలేదు. నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? ఏ అర్హత ఉందనిమ్మంటావు? అర్హత సార్, నేను తను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది, చాలు కదా సార్. సార్ నాకు నిజంగా ఇంకా అర్థం కావట్లేదు సార్, ఎందుకు మీరు గీతాన్ని నాకు ఇవ్వని అంటున్నారు? స్నేహానికి పరిచయం సరిపోవచ్చు, ప్రేమకి స్నేహం సరిపోవచ్చు, కానీ పెళ్లికి ప్రేమ ఒక్కటే సరిపోదు. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు. భార్యాభర్తలుగా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అహంకారాలతో విడిపోయి నీకు కుటుంబం బంధం అన్న పదాలకే అర్థమే తెలియకుండా పెంచిన నీ తల్లిదండ్రుల్ని చూస్తూ చూస్తూ నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? చూడు, నీ తల్లిదండ్రుల్ని కించపరచడానికో నిన్ను బాధ పెట్టడానికో నేను మాట్లాడటం లేదు. ఓ ఆడపిల్ల తండ్రిగా నా కూతురికి పెళ్ళయ్యాక పుట్టింటికి ఎప్పుడు వెళ్ళిపోతామా అని కారణాలు వెతుకునే పరిస్థితి రాకూడదన్న భయంతో మాట్లాడుతున్నాను. మీరు చెప్పేది చూస్తే వాళ్ళిద్దరిని కలిపితే మా పెళ్లి చేయడానికి మీకు ఏం ప్రాబ్లం లేనట్టు ఉంది సార్. ఏంటి సార్, వాళ్ళిద్దరిని కలిపితే గీతను నాకు ఇచ్చేస్తారా? చెప్పండి సార్. నీ ప్రేమ గురించి చెప్పి బ్రతిమాలతావా? చెప్పండి సార్, నా ప్రేమ గురించి ఏం చెప్పను, కానీ కలిపితే గీత నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? కలపకపోతే? నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని మీకు తెలుసు సార్. మీ గీత ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని దీవించండి. కలుపుతాను సార్. ఆంటీ, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడుగు గీత. మా అందరికీ ఇష్టమైన ప్రొఫెసర్ మీరు. చాలా హెల్పింగ్ నేచర్. మా అందరికీ మీలాగా ఉండాలనిపిస్తుంది. అలాంటిది మీకింత పెయిన్ఫుల్ పాస్ట్ ఉందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. మీ దగ్గర నాకున్న చనువుతో అడుగుతున్నాను, ఇదంతా ఎలా జరిగింది? కొన్నిసార్లు దేవుడు పెట్టే ప్రతి పరీక్ష శిక్షలా ఉంటుంది. కల బాగుందనుకునే లోపే తెల్లారిపోతుంది. సారీ గీత, నేను ఏదో గుర్తొచ్చి. పర్వాలేదా ఆంటీ, చెప్పండి. జరిగింది చెప్పడానికి అదేం గొప్ప విషయం కాదు, అలా దాచుకోవడానికి నీకు సంబంధం లేని విషయం కూడా కాదు. మేమిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అది అమ్మ నాన్నకు నచ్చలేదు. అయినా ప్రేమ కోసం వాళ్ళందరినీ వదిలేసొచ్చాను. ఎవరూ లేకపోయినా తన పక్కన నేనున్నాను. లైఫ్ అంతా అదే ప్రేమ చూపిస్తాడనుకున్నాను. ఆఖరిదాకా సంతోషంగా, తనకే లోటు లేకుండా ఆనందంగా చూసుకోవాలనుకున్నాను. ఆనందంలో వచ్చే కన్నీళ్ళు బాధలు కూడా వస్తాయని నాకప్పటిదాకా తెలీదు. నాకు ప్రమోషన్ వచ్చిందిరా, పని పెరిగింది, మా మధ్య దూరం పెరిగింది. అయినా
తను హ్యాపీగా ఉండడానికి అన్ని ఇచ్చాను తెలుసా. అన్నీ ఉన్నాయి, తన తప్ప. కనీసం సిద్ధు పుట్టాకైనా మారతాడనుకున్నాను. నువ్వు పుట్టిన తర్వాత నాకు బాధ్యత పెరిగిందిరా. ఎంత కష్టపడినా పర్వాలేదు, మిమ్మల్ని సుఖంగా పెట్టుకోవాలనుకున్నానా తప్ప? కష్టమైనా పర్వాలేదు, కలిసి ఉండాలనుకున్నాను. అది తప్ప? నా ఫ్యామిలీ కోసం నేను తపన పడడం స్వార్థమైతే నేను స్వార్థపరుడినే. నా భర్త నా పక్కన ఉండాలనుకోవడం స్వార్థమైతే నాది స్వార్థమే. అట్లీస్ట్ నా వైపు నుంచి కూడా ఆలోచించొచ్చు కదా. నేనేం కోరుకుంటున్నానో అర్థం చేసుకోవాలి కదా. ఏం తక్కువ చేశానే? ఉండడానికి సొంత ఇల్లు ఇచ్చాను, తినడానికి కార్ ఇచ్చాను, ఈ సోఫా, ఈ టీవీ, యు హావ్ ఎవ్రీథింగ్. ఇవేమీ నాకు అక్కర్లేదు. నాకు నువ్వు కావాలి ప్రకాష్. నాకేడుపొస్తే కన్నీళ్లు తుడిచే ప్రకాష్ కావాలి. 10 ఏళ్ల క్రితం నన్ను ప్రేమించిన ప్రకాష్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి నేను? నీ చేయి పట్టుకుని పార్క్ చుట్టూ తిరగాలా, లేదా బైక్ మీద సినిమాకి తీసుకెళ్ళాలా? రా, ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూల్ డ్రింక్ షేర్ చేసుకుందాం రా. రెస్టారెంట్కే తీసుకెళ్ళక్కర్లేదు. ఇంటికి వచ్చాక నేను చేసిన వంట తిని బాగుందని చెప్తే చాలు. ఇంటికి రాగానే 1 గంట సేపు వాడితో ఆడుకుంటే చాలు. మరి నేను ఉద్యోగం ఎప్పుడు చేయాలి? నేను ఉద్యోగం చేస్తున్నాను ప్రకాష్. నువ్వు ఆఫీస్కి వెళ్ళేదాకా నీకోసం, నువ్వు వెళ్ళాక వాడి కోసం పనిచేస్తున్నాను. నువ్వు ఆఫీస్లో అన్ని గంటలు ఎలా పనిచేయగలుగుతున్నావో తెలుసా? ఇంటి బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి. కాకపోతే నీకు జీతం ఉంటుంది, నాకుండదు. కనీసం ప్రేమైనా ఉండాలి కదా ప్రకాష్. కేవలం బతకడమే అనుకుంటే నేనొక్కదాన్నే బతకగలను. నేను చదువుకున్నాను ప్రకాష్, నేను ఉద్యోగం చేయగలను. వెళ్ళు, వెళ్ళు, ఉద్యోగం చెయ్యి. ఒక్కరోజు కూడా ఉండలేవు. బయట బతకడానికి చదువు పొగరుంటే చాలదు, ధైర్యం కావాలి. ఎంత ధైర్యం లేకపోతే 18 ఏళ్లు పెంచిన అమ్మ నాన్నను వదిలేసి నీకోసం వచ్చేస్తాను. అవునులే, వాళ్ళనే వదిలేసావు, నేనొక లెక్క. అలా కాదు రాజీ, రాజీ. రాజీ ఆగు, ఎక్కడికి తీసుకెళ్తున్నా వాడిని? భర్తగా మీరు చేసే ఉద్యోగం మేము చేయగలం, కానీ భార్యగా మేము చేసే ఉద్యోగం మీరు చేయలేరు. అయినా వీడు మన ప్రేమకు గుర్తు. ఇప్పుడు నీ దగ్గర ఆ ప్రేమే లేదు, ఇక వీడెందుకు? రాజీ ఆగు, నా మాట విను. భుజం తడుతుందనుకున్నాను, బంధం తెంచుకుని వెళ్ళిపోయింది. కోపం కొత్తను చూడకూడదనుకున్నాను, కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. తెలిస్తే తను ఒప్పుకోదు. నా కొడుకును చూడడానికి దొంగతనంగా వచ్చేవాడిని. ఒక్కడినే ఇంత ఎత్తుకెదిగాను. ఇంత ఎత్తుకెదిగి ఒక్కడినైపోయాను. అప్పటికే ఒంటరితనం అలవాటు పడిపోయిన నాకు తను లేకపోయినా పెద్ద తేడా ఏం కనపడలేదు. తన ఫోటో పేపర్లో చూసినప్పుడల్లా దీనికోసమైనా నన్ను ఒంటరిగా వదిలేశాడన్న బాధ, కోపం ఎవరితో చెప్పాలో తెలీదు, ఎలా చూపించాలో తెలీదు. ఆంటీ, మీకు అతని మీద కోపంగా ఉంది కదా? ఇదిగో అతని ఫోటో, కొట్టేయండి. కొట్టేయండి, క్రాస్ చేయండి ఆంటీ. అవును, నన్ను నమ్మండి, మీకు హాయిగా ఉంటుంది. కొట్టేయండి. నాకెవరి మీద కోపం ఉంటే ఇలాగే చేస్తాను. మీరు కూడా డెఫినెట్లీ బెటర్గా ఫీల్ అవుతారు. క్రాస్ చేయండి, చేయండి. కోపం తగ్గిందా? కోపం తగ్గేదాకా క్రాస్ చేయండి. సిద్ధు, నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. డోంట్ జస్ట్ బ్లేమ్ మీ. వదిలేసి వెళ్ళిపోయింది తను, నేను కాదు. నువ్వు వెళ్ళనిచ్చావు నాన్న. ఒప్పించడానికి తన వెంట వెళ్ళాల్సింది కదా. పరిస్థితులు రా, అప్పుడున్న పరిస్థితులు వేరు. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. ప్రేమ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. గుడ్ నైట్.
సారీ మా, ఈరోజు నేను తాగాను, కానీ నువ్వు నన్నేం తిట్టకూడదు, ఎందుకంటే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నాన్న కలిసి మళ్ళీ ఇలా జరగదమ్మా. సారీ మా. నాన్న చాలా మంచోడమ్మా. నాన్న కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను. నీతో ఆ విషయం చెప్పాలనుకున్నాను, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని. నాన్న చాలా మంచోడమ్మా. నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. నాన్న అమ్మా, నాన్న సార్, చారీ మీరు బయలుదేరండి, నాకు కొంచెం లేట్ అవుతుంది. మీకోసం రాజలక్ష్మి మేడం వచ్చారు. హాయ్, కూర్చో. కాఫీ చెప్పనా? ఇంకా అదే అలవాట ఏమైనా మారిందా? 2 కాఫీలు పంపించు. 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఒక దాంట్లో. సిద్ధు ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటాడు. వాడిదంతా నీ పోలికే. ఇన్ఫాక్ట్ మొన్న కూడా. సిద్ధుని నా నుంచి దూరం చేయకు ప్రకాష్. ఏంటి? వాడిని వదిలే. ఏం మాట్లాడుతున్నావు రాజీ? ఈజ్ మై సన్, నా కొడుకు. బంధానికి అందమైన పేర్లు పెట్టేసుకుంటే సరిపోదు ప్రకాష్, వాటితో వచ్చే బాధ్యతలు కూడా తీసుకోవాలి. నీ గురించి నాకు తెలుసు, నువ్వు అనుకున్నది సాధించగలవు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు కూడా నాకు తెలుసు. నీకు వారసుడు కావాలి. అందమైన ఆశలు చూపించి వాడిని నా దగ్గర నుంచి దూరం చేయకు. సంథింగ్స్ నెవర్ చేంజ్. 18 ఏళ్ల తర్వాత నిన్ను కలిసినా కూడా నీ నోటి నుంచి వచ్చిన మొదటి మాట నన్ను నిందించడమే. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఆ పరిస్థితి ఎప్పుడు నువ్వే కల్పించావు ప్రకాష్. వాడికి నేను దగ్గర అవుతున్నానంటే నీ నుంచి దూరం చేస్తున్నానని కాదు. ఎప్పుడు నా దగ్గర ఏ విషయం దాచని సిద్ధు నిన్ను ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకున్న విషయం దాచాడు. నీ దగ్గర జాబ్లో జాయిన్ అయిన విషయం దాచాడు. వీటన్నిటికీ కారణం నువ్వు. వాడికి ఆశలు చూపిస్తోంది నువ్వు. హ్యాపీగా ఉన్నావు. నువ్వు లేకుండా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ప్రకాష్. ఓకే, ఐ గెట్ యువర్ పాయింట్. బట్ వన్ థింగ్ రాజీ, నువ్వు నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు. సిద్ధు విషయంలో మాత్రం నువ్వు అనుకుంటుంది తప్పు. వాడికి ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని నా కంపెనీ ఆఫర్ చేశాను. వాడే దాన్ని వద్దన్నాడు. తన కాళ్ళ మీద తను నించుంటానన్నాడు. ఒక తండ్రిగా ఏం సాయం చేయాలో అది చేశాను. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చి తప్పు చేశాను రాజీ. ఐ మేడ్ ఎ మిస్టేక్. ఇప్పుడేం చేయాలి? నేను మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోవాలి, అంతేగా? ఫైన్. నేను లేకపోతేనే మీరు సంతోషంగా ఉంటారంటే వై నాట్? ఓకే. ఇంకా నేను వినాల్సింది ఏమైనా ఉందా? నాకు ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదమ్మా. నన్ను ఇంతగా ప్రేమించే అమ్మ నాన్న ఉండి కూడా మీరిద్దరు సంతోషంగా గడిపిన రోజుల్ని మర్చిపోయారని మాత్రం చెప్పకండి. నేను నమ్మను. మీకు కోపంలో ఉన్న మాటలు గుర్తున్నాయి,
ప్రేమతో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. కోపాన్ని దాచుకుని ప్రేమని వదిలేశారేంటమ్మా? మన గుడికి వెళ్దామని నువ్వు అన్నప్పుడల్లా ఆ మనంలో ఇద్దరే ఉన్నామనే బాధ. మనం భోజనం చేద్దామని నువ్వు అన్నప్పుడల్లా డాడ్ ఆ మనలో మన ఇద్దరే ఉన్నామనే బాధ. మనం అనే పదంలో ముగ్గురు ఉండాలి కదా, ఇద్దరే ఉంటున్నాం ఏంటి? నాకు మీరిద్దరు కావాలి, మీరిద్దరు కావాలి. ప్రేమని పంచండి, నన్ను పంచుకోకండి ప్లీజ్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు. అమ్మ నాన్నే ప్రాబ్లం అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, ఇంకెప్పుడు పెట్టను. సారీ. వెళ్ళు గీత, వెళ్ళు గీత. మా అమ్మ నన్ను కలపలేకపోయాను సార్, వాళ్ళు కలవరు. నేను అందరు కుర్రాళ్ళ ప్రేమించిన నా హక్కు అనుకున్నాను, కానీ ప్రేమంటే బాధ్యతని నాకు తెలియదు. కుటుంబం అంటే అమ్మ నాన్న ఉండటం అనుకున్నానే కానీ అందరు కలిసి ఉండటాన్ని నాకు తెలియదు సార్. కానీ అమ్మ నాన్నని కలపడానికి ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నప్పుడు కుటుంబం అంటే ఏంటో అర్థమైంది. అలాంటి కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ట్రై చేశాను సార్, చాలా సిన్సియర్గా ట్రై చేశాను. నా కోసం, నా కుటుంబం కోసం. కుదరలేదు. అమ్మ నన్ను కలపలేను, మిమ్మల్ని విడదలేను. ఏంటి సార్ ఇది? గీతకు నేను సరిపోను సార్. తనకు నాకన్నా గొప్పవాడు కావాలి. కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ సార్. నాకు ఒక్క తరమే బాలేదు, కానీ ఒక విషయం, ఇద్దరు వ్యక్తులు జీవితాంతం సంతోషంగా జీవించడానికి ప్రేమ ఒకటే సరిపోదన్నారు కదా, అది మాత్రం తప్పు సార్. ప్రేమ ఒక్కటి సరిపోతుంది సార్. ప్రేమలాకే మా అమ్మ నాన్న ప్రేమ లేకపోతే ఏమున్నా వేస్ట్ సార్. గీత, ఇన్నేళ్లు ప్రేమగా పెంచిన అమ్మ నాన్నని వదిలేసి వెళ్ళిపోతే మనకు ప్రేమ అంటే అర్థం ఏంటో తెలియదని నువ్వే అన్నావు కదా. ఆ రోజు నీకోసమే వచ్చాను. ఈరోజు నీకోసమే వెళ్ళిపోతున్నాను. ఉంటాను సార్. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా సార్? మీకు తెలుసు కదా సార్, అమ్మ నాన్న కలవరని మీకు ముందే తెలుసు కదా, మరెందుకు సార్ ఇలా చేశారు? కలిస్తే బాగున్న ఆలోచన లేనప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇప్పుడు ఆశ ఉన్న వాళ్ళు కలవరని గుర్తొచ్చిన ప్రతి క్షణం చచ్చిపోతున్నాను సార్. ప్రేమించాను అంతే కదా సార్, పరీక్ష పెట్టాల్సింది. ఇంత పెద్ద శిక్ష వేశారేంటి సార్?
చెంతకి వస్తావో ఎందుకు చెయ్యొదిలేస్తావో